అందరికైతే గుడ్ మార్నింగ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎందుకోసం అంటే షాప్లో వర్క్ ఫుల్ ఉంది, తర్వాత ఇల్లు పని కూడా నడుస్తుంది కదా, అందుకే కొంచెం బిజీ మాత్రం ఎక్కువ అయ్యాను. ఇల్లు పని నడిస్తే నేనేం పని చేసేదేమి ఉండదు అనుకో, బట్ ఇంక అన్నీ చూసుకోవాలి కాబట్టి టైం మాత్రం సెట్ అవుతలేదు. ఇంకా రోజు షాప్ చూసుకొని బ్యాంక్కి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి రావడం, ఇదే సరిపోతుంది. వీడియో షూట్ చేయడం జరుగుతుంది కానీ ఎడిట్ చేయాలంటే మాత్రం అసలు టైం మాత్రం సెట్ అవ్వట్లేదు. అందుకే ఇప్పటి నుంచి ఇంకా కొద్దిగా టైం తీసుకొని కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పిన ఇల్లు కడుతున్నామని, సో ఈ వీడియో కూడా కొంచెం ఇల్లుకి సంబంధించినదే షూట్ చేశాను. ఈ హౌస్ అయితే బాగానే ఉంది. మా ఇల్లు అయితే ఎందుకోసం కొత్తది కట్టిస్తున్నానంటే కొంచెం పాతగా అయింది అండ్ తగ్గులో పడింది అనమాట. అంటే మా ఏరియాలో అందరైతే ఇల్లు కట్టుకున్నారు, మనది ఇంకా డౌన్కి వెళ్ళిపోయింది. అందుకోసమే ఇంక ఇట్లా ఉండరాదని ఒక 2-3 సంవత్సరాలు అయితే ఉన్నా ఇందులో. ఇంకా కొంచెం ఇబ్బంది అనిపించింది, ఇంకా ఎట్లాగో కట్టుకుందామని ఇంకా ఫిక్స్ అయ్యాను. ఈ ఇల్లు కట్టించి మా నాన్న అయితే ఒక 30 సంవత్సరాలు అయి ఉంటుందంట. అంటే ఇంకా నేను పుట్టక ముందే. నాకు ఎప్పటి నుంచో ఉండే ఒక మంచి ఇల్లు కట్టుకుందామని, మొత్తానికైతే కొద్ది రోజులు అయితే నా కళ అయితే నెరవేరబోతుంది. ఇల్లు అంటే అంత ఈజీ కాదు, డబ్బులతో పని, డబ్బులు కూడా చాలా అవసరం. కానీ నేను అన్నీ థింక్ చేసే రెడీ అయ్యాను. కానీ ఇంక కొంతమంది అంటుంటారు ఇల్లు అంటే అంత ఈజీ కాదు, అది ఇది ఇంకా ఏదో వాళ్ళకు తోచింది చెప్తూ ఉంటారు. నిజంగా చెప్తాను, నేను ధైర్యం చెప్పే వాళ్ళకంటే ఇంకా నిరుత్సాహపరిచే వాళ్ళే చాలా ఎక్కువ ఉంటారు. బట్ మనం అవన్నీ పట్టించుకోరాదు, మనం ఏంటో మనకు తెలిస్తే చాలు. మొత్తానికి ఇల్లు మొత్తం క్లీన్ చేయించిన తర్వాత ఇంకా కాలం గుంతలు అయితే తీపిస్తున్నాం. మేమైతే కాలం గుంతలు అని అంటాం అట్లని. మొత్తానికి ఇవన్నీ ఒక 6 ఫిల్లర్స్ పడినాయి మన ఇంటికైతే. 6 అయితే తోడిచ్చినాం. ఇంకా బేల్దార్ వాళ్ళు అయితే వచ్చిండ్రు అనమాట, దానికి బెడ్ వేసి వెళ్దామని. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి కడ్డీ అయితే సెట్ చేసుకున్నారు, ఎందుకంటే అవి ఫిల్లర్స్కి కడ్డీ అవసరం కాబట్టి అన్నీ సెట్ చేసుకున్నారు. వీళ్ళు ఎట్లా అంటే ఇంకా వర్క్ చాలా స్పీడ్ ఉంటుంది, మనమే స్లో చేస్తేనే తప్ప. ఫిల్లర్స్ వేయడానికైతే ఇవాళ ఈ సెటప్ కావాలి కాబట్టి రాయచూర్కి అయితే వెళ్ళినాం మేము తీసుకురావడానికి పొద్దున్నే. ఇది సంక్రాంతి బిఫోర్ అనమాట. నేను అసలు వీడియో షూట్ చేద్దామంటే వీడియో షూట్ చేస్తున్నా కానీ ఎడిట్ చేయాలంటే అసలు టైం సెట్ కాలేదు. అందుకే ఓల్డ్ వీడియోస్ కాబట్టి దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టమవుతుంది. మొత్తానికైతే ఫిల్లర్స్ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటి నుంచి అయితే మొత్తం మన ఇంటికి సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అసలు టైం అనేది సెట్ అవ్వడం లేదు, చాలా కష్టమవుతుంది. నాకేమో యూట్యూబ్ చేయాలని చాలా పిచ్చి, అందుకే వదలలేకపోతున్నా. రాయచూర్కి వెళ్ళి అయితే ఒక మోటార్ అయితే తీసుకొని వచ్చాము. ఇదంతా మొత్తం ఒక 1 మంత్కి సంబంధించిన వీడియో మొత్తం సెట్ చేసి అప్లోడ్ చేశాను. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి మట్టి తోలిచ్చినాం. మట్టి తోలియడం చాలా కష్టమైంది, ఎందుకంటే మన ఇల్లు రోడ్డు ఉందనుకో, బట్ చిన్నగా ఉంది రోడ్డు ఆ సందులో కాబట్టి చాలా ఇబ్బంది అయింది. అక్కడ జేసీబీతో ట్రాక్టర్లు తెచ్చి ఇక్కడ మట్టి వేస్తే ఇక్కడ కూలి వాళ్ళతో అయితే వేయించాను.
దీనికి బాగానే డబ్బులు అయితే ఖర్చు వచ్చినాయి, బట్ తప్పదు కదా. జేసీబీ అసలు సెట్ కాలేదు, అందుకే ఎందుకులే పోతే డబ్బులే కదా, రిస్క్ ఎందుకులేని ఈ కూలీలతోనే వీళ్ళకి గుత్తకించి చేపించాను అనమాట. గుత్తకంటే ఏమంటారు, వాళ్ళకే ఇచ్చేసాను, ఇంత డబ్బులు మాట్లాడి ఇచ్చాను. టకటక్ అయితే వర్క్ మొత్తం పూర్తి చేసుకున్నారు వాళ్ళు. నేను ఇంకా సాయంత్రం మా నాన్న లేకుంటే ఇంటికైతే నీళ్ళు కొట్టడం జరిగింది. మ్యాక్సిమం మా నాన్ననే చూసుకుంటాడు మొత్తము, నేను షాప్ చూసుకుంటా కాబట్టి ఎక్కువ. పొద్దున్నైతే ఇంకా షాప్లోకి వెళ్ళి క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకటి పైనుంచి అయితే ఒక వీడియో తీశాను. ఇది మొత్తం సెటప్. అవి 2 ఇక లాస్ట్లో బెడ్రూమ్స్, ఇది హాలు, ఇక్కడ ఫ్రంట్లో షాపు, దాని బ్యాక్ మెట్లు, ఇంకా ఇక్కడ కిచెన్. ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయి.